ఐపీఎల్ 2026 సీజన్ కోసం త్వరలో మినీ వేలం జరగనుండగా జట్ల కూర్పుపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో కొన్ని జట్లు తమ కెప్టెన్ల మార్పుపైన ఆలోచిస్తున్నాయి. లీగ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరున్న ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్లో హార్దిక్ను సారథిగా తప్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి రోహిత్ శర్మను సారథిగా తప్పించిన తర్వాత గ్రౌండ్లో ముంబై పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. 3 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయాడన్న కారణంతో రోహిత్ శర్మను తప్పించి 2024 సీజన్లో హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగించింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన విధానం క్రికెట్ ఫ్యాన్స్ ని ఎంతగానో బాధపెట్టింది. పలువురు మాజీలు సైతం ముంబై యాజమాన్యంపై విమర్శలు గుప్పించారు. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 సీజన్లలో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవలేకపోయింది. కనీసం స్థాయికి తగిన ప్రదర్శన కూడా చేయలేకపోయింది. 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరిన ముంబై ఇండియన్స్ 2వ క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడింది. ఐపీఎల్ 2025 సీజన్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫ్లాప్ అయ్యాడు. టీం ఆశించిన స్థాయిలో మ్యాచ్లను గెలిపించలేకపోయాడు. దీంతో ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు కెప్టెన్ ని మార్చాలని భావిస్తోంది. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కి జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాకి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అప్పగించినప్పుడు అతను టీమిండియా టీ20 కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అదే కాకుండా కొన్ని సీజన్లుగా సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కి కీ ప్లేయర్ గా మారాడు. గతంలో హార్దిక్ విషయంలో ముంబై ఒకసారి తప్పిదం చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలం సమయంలో హార్దిక్ పాండ్యాని రీటైన్ చేసుకోలేదు. దీంతో బాగా హర్ట్ అయిన హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అంచనాలకు మించి అద్దరగొట్టిన గుజరాత్ టైటన్స్ 2022 సీజన్ విజేతగా నిలిచింది. 2023 సీజన్లో ఫైనల్ కు చేరిన గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడింది. అప్పుడు మళ్లీ ఆలోచనలో పడిన ముంబై మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాని భారీ ధరకు తిరిగి తెచ్చుకుంది. మరి అలాంటి హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించి సాధారణ ప్లేయర్గా ఆడమంటే సర్దుకుపోవడం కష్టమేనంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.